ఎన్ని బాధ్యతలు కలిగినటువంటిదో ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే బాధ్యత కలిగింది. వాళ్ళ ఎవరి కోసం నేనెందుకు ప్రార్థన చేయాలి? కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ కొరకే చేసుకుంటారు ప్రార్థన. ఎవరి కుటుంబం కొరకు వారే చేసుకుంటూ ఉంటారు. వీళ్ళరా ఇక్కడ మనం వాక్యాన్ని పరిశీలించినప్పుడు వారందరూ కూడా తమ జాతి కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇది మా బాధ్యత అయ్యా. అందుకే ఈ ఉపవాస దినాలలో మనం ఎందుకు కుటుంబాల పేర్లన్నీ సేకరించి ఒక్కొక్క పేరు ప్రభు సన్నిధిలో ఉచ్చరించి ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డామంటే ఇది మన బాధ్యత. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. అందరి వరకు ప్రార్థన చేయండి. సంవత్సరంలో ఒక రోజైనా ఒక 40 రోజుల పాటు అందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. బాధ్యత అది అని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ బాధ్యతను ఎవరు